హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడైనా, లేదా పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడైనా వెంటనే 10 నిమిషాల్లో ఇలా జ్యూసీగా నోట్లో వెన్నలా కరిగిపోయి కమ్మనైన స్వీట్‌ని చేసుకొని తినేసేయొచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చిన్న పిల్లలు కూడా చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. మీరు ఒకసారి ఈ టేస్టీ స్వీట్‌ని ఎలా చేసుకోవాలో మరి వీడియోలోకి వెళ్ళి మొత్తం ప్రాసెస్ అంతా కూడా చూసేయండి. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం అయితే ఒక 5 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్‌ని ఒక మిక్సీ జార్‌లోనికి ముక్కలుగా తుంచి వేసుకోవాలి బ్రెడ్‌నంతా కూడా. తర్వాత ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పొడినంతా కూడా ఒక బౌల్‌లోనికి వేసేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ పిండిని మెత్తగా చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ తీసుకొని కొంచెం ఈ పిండికి అప్లై చేసుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని తీసుకొని ఇప్పుడు పొడుగ్గా చేత్తో ఎక్కడ కూడా క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా రోల్ చేసుకోవాలి. పొడుగ్గా ఇలా రోల్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా ఒత్తుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకోవాలి చేత్తో ఇలా. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలాగే అన్నీ కూడా కట్ చేసి తీసుకున్నాను. నేనైతే ఇక్కడ పొడుగ్గా కట్ చేశాను. మీరు కావాలంటే రౌండ్ షేప్‌లో కూడా కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా అన్నింటిని ఒక ప్లేట్‌లోనికి తీసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఒక ప్యాన్‌లోనికి వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ప్యాన్‌లోనికి సరిపడినన్నింటిని వీటిని వేసుకోవాలి. వెం వెంటనే కదపకుండా కొంచెం ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలిపారంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఆయిల్‌లో కాబట్టి వెంటనే కదపకుండా నెమ్మదిగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి లోపలి వరకు ఫ్రై అయ్యేంత వరకి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి ఒక బౌల్‌లోనికి తీసుకున్నాను నేనిక్కడ. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోనికి ఒక కప్పు షుగర్‌ని ఒక గ్లాస్ వాటర్‌ని కూడా వేసుకొని షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం 2, 3 ఇలాచీలను కూడా దంచి వేసుకొని గులాబ్ జామ్ పాకానికి ఎలాగైతే కొంచెం జిగురుగా పాకం చేసుకుంటామో ఆ విధంగా ఈ పాకాన్ని కొంచెం జిగురుగా చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే చేసి పెట్టుకున్న వీటిలోనికి వేసేసుకోవాలి. ఈ పాకాన్నంతా కూడా వేసుకొని ఒక్క 10 నిమిషాలు ఇలాగే పాకాన్ని పీల్చుకునేంత వరకు వదిలేసి ఒక 10 నిమిషాల తర్వాత తిన్నారు అంటే జ్యూసీగా ఎంతో సింపుల్‌గా ఉండే స్వీట్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.